మహాశివరాత్రి నాడు లింగాభిషేకం నిర్వహిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయ పూజారి యోగేశ్వరప్ప అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీ భద్రకాళి వీరభద్ర దేవాలయంలో ఆదివారం ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ పూజారి యోగేశ్వరప్ప ఉదయం నుంచే ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు భక్తి శ్రద్ధలతో లింగాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపవాస దీక్షలు నిర్వహించిన భక్తులు వచ్చి దేవాలయ ప్రాంగణంలో ఉపవాస దీక్షలను విరమించారు. కొల్చారం గ్రామానికి చెందిన రాగల ఆనంద్ దంపతులు సుమారుగా 600 మంది భక్తులకు పనులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు రాగల ఆనంద్, వనమాల అనిల్ కుమార్, జటబోయిన రాజు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా భక్తి పాటలు ఆలపించిన మోదిని అశ్రిత, మోదిని హన్విక సోదరుని మండలను ఆలయ కమిటీ సభ్యులు శాల్వాతో సన్మానించారు. చాలా ఆనందోత్సవం ఉన్నది. మాకు అనుకున్న కన్నా భక్తులు ఎక్కువ వచ్చారు. ఈ ఆలయ పూజారి మన యోగేష్ గారు బ్రహ్మాండమైన పూజ నిర్వహించి విజయవంతం చేసినందుకు ఆయనకు ప్రత్యేక అభినందనలు. ఆయన ఈ రోజు గురించి సందేశం ఇవ్వాలని మనం. శ్రీ గురుభ్యో నమః. మహాశివరాత్రి పర్వదినం అనేది చాలా గొప్పది. శివుడు ఉద్భవించిన రోజు. స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి. అందరూ కూడా స్వామివారి యొక్క అభిషేకంలో అందరూ ఎంతో ఘనంగా అభిషేకాలు జరిపించారు. ఘనంగా స్వామివారి యొక్క భక్తులు మొక్కుకున్నారు, తీర్చుకున్నారు. స్వామివారి యొక్క అభిషేకంలో పాల్గొన్న అందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు. తర్వాత ఈరోజు రాత్రి 11 గంటల నుండి లింగోద్భవ రుద్ర అభిషేకము నిర్వహించబడుతుంది. కావున భక్త మహాశయులందరూ కూడా ఆ స్వామివారి యొక్క ఎంతో మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందగలరు. శివుడి